హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ భావన. ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్న టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే ఈవెన్ ఆఫ్టర్ 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. అంటే 1 year వరకు హస్బెండ్ అండ్ వైఫ్ ఎలాంటి ప్రొటెక్షన్ వాడకుండా ట్రై చేస్తూనే ఉన్నా కూడా బేబీ అవ్వని కండిషన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఈ ఇన్ఫర్టిలిటీలో చాలా టెస్ట్ చేస్తామండి. హస్బెండ్కి, వైఫ్కి. హస్బెండ్ నుంచి 50% ప్రాబ్లమ్స్ ఉంటాయి, వైఫ్ నుంచి 50% ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా ఒక్కరిలోనే ఉంటాయి అన్నది రాంగ్ అండి. ఇద్దరిలో 50-50 ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ. సో కొన్ని ఎవాల్యుయేషన్ ఫీమేల్కి చేసే ప్రాసెస్లో మేము ఈ సోనోసాల్పింగోగ్రామ్ ట్యూబ్ టెస్ట్ అని చేస్తాము. సో యూట్రస్ అండ్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అని దీంట్లో తెలుస్తుంది. ఓవరీస్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అన్నది ఫాలికల్ మానిటరింగ్లో తెలుస్తుంది. కొన్ని హార్మోన్ టెస్ట్ చేస్తే ఓవరీ ఫంక్షన్ అండ్ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అన్నది తెలుస్తుంది. సో ఇంకొన్ని టెస్ట్ చెప్పాను. హస్బెండ్కి వచ్చేసి హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేస్తారు. అంటే వీర్య కణాలు ఎన్ని ఉన్నాయి, దాని మొటిలిటీ ఎలా ఉంది, దాని మార్ఫాలజీ ఎలా ఉంది. మినిమం 10 million స్పర్మ్స్ అయితే ఉండాలండి న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి. అంతకంటే తక్కువ ఉంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం కష్టం. అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి మేము రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో, అంటే ఇన్ఫర్టిలిటీ ఎందుకు వచ్చింది అని ఫీమేల్ని అంటే వైఫ్ని టెస్ట్ చేసే ప్రాసెస్లో ఈ సోనోసాల్పింగోగ్రామ్ చేస్తారు. ఇది మై ఫ్రెండ్స్ యూట్రస్, పక్కన సైడ్స్కున్నవి ట్యూబ్స్. సో కింద నుంచి వాటర్ అన్నది పుష్ చేస్తే ఇలా వాటర్ వెళ్ళి వాటర్ అన్నది ట్యూబ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అది మేము స్కాన్లో చూస్తామన్నమాట. ఓకే మై ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మేము ఫస్ట్ ఒక కెథటర్ని యూట్రస్ లోపల ఇన్సర్ట్ చేస్తాము. తర్వాత వాటర్ తోటి పుష్ చేస్తాము. ఇక్కడ అలాగే పుష్ చేస్తూ ఉంటే వాటర్ అన్నది అలా అలా ముందుకి మూవ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలా చూడండి, మళ్ళీ కూడా అలా వాటర్ని పుష్ చేస్తే ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మూవ్ అయిపోతుంది. అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అని అర్థం. దీంతోపాటు యూట్రస్లో ఏమైనా పాలిప్స్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఇంకేదైనా ఎక్స్ట్రా గ్రోత్స్ ఉన్నా తెలుస్తుంది. ఇది ఒక ట్యూబ్కి వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ డిసపియర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి. సో ఇది 1 side ట్యూబ్, ఇలా వాటర్ ఫ్లో అవుతుంది ఫ్రీగా, అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు. ఇక్కడ ట్యూబ్ ఓపెనింగ్ అనమాట. యూట్రస్ నుంచి అలా వాటర్ వెళ్తుంది ట్యూబ్లో నుంచి ఫ్రీగా, అయితేనే అది ట్యూబ్ ఓపెన్ ఉంది అని చెప్తాము. ఇది ఇంకొక సైడ్ ట్యూబ్, ఇంకొక సైడ్ కూడా అలాగే పుష్ చేస్తే వాటర్ ఆ ట్యూబ్ నుంచి వెళ్ళిపోతుంది. ఇది కింద లోపల టమ్మీ లోపల ఇలా కలెక్ట్ అవుతుంది కడుపు లోపల.